హాస్యభరితమైన పల్లెటూరి కథ అంతా బుజ్జి అనే అమాయకపు బద్దకస్తు దున్నపోతు మరియు చిన్ని అనే చురుకైన తెలివైన మేక చుట్టూ తిరుగుతుంది. ఒక అందమైన గ్రామంలో నివసించే బుజ్జికి రోజంతా తిని పడుకోవడం, గురక పెట్టడం తప్ప మరే పని చేతకాదు. పైగా బద్ధకం కూడా ఒక గొప్ప కళ అంటూ వితండవాదం చేస్తూ కాలం గడుపుతుంటుంది. ఒకరోజు రైతు తెచ్చిన కొద్దిపాటి గడ్డిని చూసి తను తినడానికి పుట్టానని, తనకు రాజభోగాలు కావాలని బుజ్జి గొడవపడగా, దానికి బుద్ధి చెప్పాలని చిన్ని ఒక అదిరిపోయే ఉపాయం ఆలోచిస్తుంది. ఊరి మధ్యలోకి వెళ్లి, గ్రామంలో ఎక్కువ తిన్న దున్నపోతు పోటీ జరుగుతోందని, ఇందులో గెలిచిన వారికి ఒక పెద్ద ట్రాక్టర్ నిండా తాజా గడ్డి బహుమతిగా ఇస్తారని చిన్ని పెద్దగా అబద్ధపు అనౌన్స్మెంట్ చేస్తుంది. ఆ గడ్డి ఆశతో ఎప్పుడూ లేవని బుజ్జి తన జీవితంలో మొదటిసారి పరుగు తీయడానికి సిద్ధపడుతుంది. కాని తీరా పరుగు లంకించుకోగానే 2 అడుగులు కూడా వేయకుండానే తన భారీ బరువు వల్ల దభాల్న బురదలో పడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఊరిలోని కోళ్లు, జనాలు నవ్వుకుంటున్నా సరే ఎలాగోలా కష్టపడి, చెమటలు కారుస్తూ పోటీ జరిగే స్థలానికి చేరుకుంటుంది. అయితే అక్కడికి వెళ్ళాక చూస్తే ఎలాంటి పోటీ లేదు, జనాలు లేరు, కేవలం ఒక చిన్న ప్లేటులో కొద్దిగా గడ్డి మాత్రమే ఉంటుంది. మోసపోయానని గ్రహించిన బుజ్జికి చిన్ని నవ్వుతూ, పోటీ అబద్ధమే అయినా, కనీసం ఈ సాకుతోనైనా నువ్వు పరిగెత్తావు కదా, ఇకనైనా రోజూ పని చెయ్ అని హితబోధ చేస్తుంది. కాని మన బుజ్జి అస్సలు మారకుండా, పరిగెత్తడం వల్ల ఆకలి మరింత పెరిగిందని చెప్తూ మళ్లీ గడ్డి తిని హాయిగా గురక పెట్టి పడుకుంటుంది. చివరకు చిన్ని తల బాదుకుంటూ దాన్ని మార్చడం కంటే గోడతో మాట్లాడటం నయం అనుకున్నా, ప్రతిరోజూ బుజ్జి చేత ఏదో ఒక పని చేయించడానికి కొత్త ప్లాన్లు వేస్తూనే ఉంటుంది. అలా వీరిద్దరి వింత స్నేహం ఆ పల్లెటూరిలో నిరంతరం నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.